ఇన్ జనరల్‌గా మనం ఫోన్‌లో కూడా ఏదైనా సెర్చ్ చేసినప్పుడు సేమ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మనకు కంటిన్యూగా వస్తది. సపోజ్ ఇవాళ నైట్ నేను చూసాను, వదిలేసా. కానీ రేపు మార్నింగ్ మళ్ళీ నేను చూసినప్పుడు కూడా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎగ్జాక్ట్. ఎట్లా పాసిబుల్ అవుతది? ఒకటైతే మన ఫోన్‌లో ఐఫోన్స్‌లో సిరి ఎనేబుల్ అయి ఉంటది. హ్మ్. మన ఈ ఫోన్స్‌లో గూగుల్ వాయిస్. అవును. గూగుల్ ఓకే. వాయిస్ యూజ్ చేయడం బాగా అలవాటైపోయింది. సో, మనం దేనికైనా జస్ట్ ఇట్లా ఒత్తి దాన్ని చెప్తాం. చెప్పేస్తే సో, దాని ఆ పని చేసుకుంటదని అనుకుంటాం. మైక్రోఫోన్ యాక్సెస్ అనేది ఎనేబుల్ ఉంది మన ఫోన్‌కి. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కూడా మేబీ సమ్‌వేర్ ఇట్ ఈస్ రికార్డింగ్ ఇట్. ఎక్కడో అది డేటా స్టోర్ అవుతుంది. అందుకే ఇప్పుడు మాట్లాడింది కూడా నా ఫోన్‌లో చూయించేస్తది నెక్స్ట్. సో, ఆ సెట్టింగ్స్ అనేటివి మనం కంట్రోల్ చేయాలి. మన ఫోన్ కూడా ఏం సెట్టింగ్స్ ఇస్తున్నామో అది ఇంపార్టెంట్. అందుకే లాస్ట్ టైం మనం ప్రైవసీ సెట్టింగ్స్ అని అవును. మాట్లాడుకున్నాం. సో, ప్రైవసీ సెట్టింగ్స్ అనేది మోర్ అండ్ మోస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ. ఇంపార్టెంట్. ఎక్కడంటే అట్‌లీస్ట్ ఫోన్ యూజ్ చేయాలన్నా ఇంపార్టెంట్ లాగే అనిపిస్తుంది మీరు చెప్పే మాటలు వింటుంటే. ఎగ్జాక్ట్లీ. డేటా ఇప్పుడు మనం ఎట్లా కాపాడుకోవాలంటే మన ట్రెజర్, మన కిజోరి ఆర్ మన ఏమనుకుంటామో దాన్ని హ్మ్. మనం ఎంత సొంతంగా చూసుకుంటామో, ఎంత చిన్న బేబీ అనుకోండి ఇంకా. హ్మ్. ఎంత మంచిగా చూసుకుంటామో అలా డేటాని మనం సెక్యూర్ చేసుకోవాలి. లేకపోతే ముందు ముందు నేనైతే చెప్తా అందరు ఫేస్ చేస్తున్నారేమో సైబర్ ఫ్రాడ్స్. అందరూ. ఒక్కళ్ళు కూడా అసలు సేఫ్ హ్యాండ్ మిగలట్లే లేరు. లేరు. ఎక్కడో ఒక చోట జరుగుతుంది. నాతో కూడా జరిగింది. మీతో కూడా జరిగింది. సో, అందరితో జరుగుతుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయినా, ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అయినా, లేపోతే మన సోషల్ మీడియా ఫ్రాడ్స్ అయినా అన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఆన్‌లైన్ షాపింగ్ సపోజ్ ఒక ఎక్స్‌వైజెడ్ ఇంక యాప్‌ల పేర్లు ఎందుకు. ఎక్స్‌వైజెడ్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్‌లో నాకు ఈ దుపట్టా నచ్చింది. సరే నేను సెర్చ్ చేస్తున్నా. కానీ ర్యాండమ్‌గా మిగతా యాప్‌లలో కూడా అదే దుపట్టా ఎందుకు మనకు కనిపిస్తుంటుంటది? చెప్తున్నా కదా! వాళ్ళు డేటా ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. వాళ్ళ పాలిసీస్ మన యాప్ పాలిసీ ప్రకారంగా ఉంటుంది ఒక చోట. మనం ఈ డేటా అగ్రీ అని కొట్టుకుంటూ పోతామా? అగ్రీ అప్‌లోడ్ కొట్టుకుంటూ పోతాం. చేసేటప్పుడు. ఎందుకంటే మనం షాపింగ్ చేయాలి కదా! ఓహ్! షాపింగ్ చేయాలంటే అది అగ్రీ చేయాలి. ఆ! సో, అందుకే ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే కుకీస్ అని ఒకటి పాపప్ వస్తదా? అవును. ఆ కుకీస్‌ని క్లిక్ చేసేంత వరకు మీరు ఆ వెబ్‌సైట్ యూజ్ వెబ్‌సైట్ చేయలేరు. క్లోజ్ చేయలేము. ఆ వెబ్‌సైట్‌లో ఏముందో యూజ్ చూడలేము. చేయలేరు. అవును. క్లోజ్ యూజే చేయొచ్చు చేయలేము. కానీ యూజ్ యూజ్ చేయలేరు. చేయలేము. అవును. సో, అప్పుడు ఏం చేస్తారు చాలామంది, నేను వెబ్‌సైట్ యూజ్ చేయాలి అని బై డిఫాల్ట్‌గా కుకీస్‌కి యాక్సెస్ ఇచ్చేస్తారు. అవును. సో, కుకీస్‌లో కూడా చాలా ఉంటాయండి. లోపల దాక్కొని చాలా ఉంటాయి. మనం చదవట్లే కదా! ఓపెన్ చేసి ఇచ్చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసుకుంటున్నాం. సో, డెఫినిట్‌గా నో. మరి నో అంటే మరి ఎట్లా యాక్సెస్ చేయాలి ఆ వెబ్‌సైట్? అంటే సిస్టమ్స్‌లో ఓపెన్ చేయడమా ఫోన్ కంటే? నో. అది ఎక్కడ ఓపెన్ చేసినా అది వాళ్ళు అలా పెట్టారు. నేను చెప్తున్నా కదా! కొన్ని యాప్స్‌కి ఆ! లొకేషన్ అవసరం లేదు. ఫోటోస్ అవసరం లేదు. హ్మ్. బట్ వాళ్ళు ఎట్లా పెడతారంటే ఈ పర్సన్‌కి క్రేజ్ ఇది యూజ్ చేయాలని. హ్మ్. సో, ఈ పర్సన్ డెఫినిట్‌గా యూజ్ చేస్తాడు. సో, వాళ్ళు ఆలోచించరు. వాళ్ళేం పర్మిషన్స్ ఇచ్చేయండి, ఇచ్చేద్దాం. ఇది యూజ్ చేయడం అవసరం అని మనం ఏం చేస్తామంటే అన్నిటిని పక్కన పెట్టేసి దాని మీద కాన్సంట్రేట్ చేస్తాం. హ్మ్. సో, మనం ర్యాండమ్ యాప్స్ సెర్చ్ చేసుకోవాలి. ఎక్కడ ఇలాంటివి కాంప్రమైజ్ అవ్వట్లేదు అలాంటి యాప్స్‌కెళ్ళాలి. హ్మ్. సో, చాలా ఉన్నాయండి. ఇవాళ రేపైతే సో, ఇన్ కేస్ అట్లా పాపప్ వచ్చే యాప్స్‌ని అవాయిడ్ చేయడం బెటరా? అస్సలు పట్టించుకోవద్దు. అవాయిడే చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షనే రాంగ్ ఉంది అక్కడ. అందుకే ఓకే. కదా వాళ్ళు అట్లా రిస్ట్రిక్షన్ పెడుతున్నారు. అంటే ఇన్ జనరల్‌గా ఏమనుకుంటామంటే ఆ పాపప్స్ వస్తే ఓకే. ఈ యాప్‌కి బాగా క్రేజ్ ఉందేమో అందుకని వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారేమో లేదంటే ఈ సో, బట్ పాపప్స్ వస్తున్నాయేమో అని అనుకుంటాం. ట్రాన్స్‌పరెంట్ లేదు ఆ! కదండీ. సో, అది ట్రాన్స్‌పరెన్సీ మెయింటైనే చేయలేదు వాళ్ళు. ఓహో! సో, మనం యాక్సెప్ట్ చేసేసామంటే ఆ కుకీస్‌లో కూడా చాలా వాళ్ళు వెనకాల ప్రాసెస్ చేయడానికి చాలా ఉంటాయండి. బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్ ఎక్కువుంటాయి. డెఫినెట్‌లీ. అది మనకు తెలీదు. సో, మోస్ట్‌లీ వి వుడ్ సే లైక్ అవాయిడ్ చేయండి అలాంటివి. పాపప్స్ వచ్చే అవాయిడ్ చేయండి అసలు. నో టు దెమ్. ఓకే. సో, దేనికైనా మీరు యాక్సెస్ అందుకే అన్నా గదా! లాస్ట్ టైం వెళ్ళి ప్లీజ్ మీ సెట్టింగ్స్ చూసుకోండి. మీరు ఏ యాప్‌కి ఏ పర్మిషన్స్ ఇచ్చి పెట్టారు మీ ఫోన్‌లో చూడండి. ఎందుకంటే అన్ని యాప్స్‌కి మీ లొకేషన్ అవసరం ఉండదు. రైట్? హ్మ్. ఇప్పుడు కొన్ని స్విగ్గీ వీళ్ళకి లైక్ వాటెవర్ యూ డూ షాపింగ్ అండ్ ఆల్ వాటికి అవసరం ఉంది. సో, వాటికి ఇవ్వండి లొకేషన్. మిగతా యాప్స్‌కి ఎందుకు ఇవ్వాలి లొకేషన్? గేమ్ యాప్‌కి లొకేషన్ అవసరమా? నో. రైట్?
లొకేషన్ అవసరం లేదు. సో అలాంటివి తీసేయండి, డిసేబుల్ చేసేయండి అక్కడ. సో అట్లా కొంచెం 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 మినిమైజ్ అవుతుంది. సో ఇలాంటివి ఏది ట్రెండ్ వచ్చినా మేబీ కొన్ని లైక్స్ వస్తాయి, కొన్ని కమెంట్స్ వస్తాయి, ఫేమస్ అవుతామేమో, కానీ బేస్డ్ ఆన్ వాట్ బేసిస్ ఏమవుతుంది అక్కడ మొత్తం కాంప్రమైజ్ అయ్యి అట్ ద ఎండ్ మనం ల్యాండ్ అవుతాం ఫ్రాడ్స్లో. ఓ మై గాడ్. సో అంత అంత క్రూషియల్ అసలు. మేబీ చిన్నప్పుడు నేను కూడా వీటికి వెళ్ళిపోతుండే, బట్ ఇప్పుడు తెలిసిన తర్వాత యూస్ చేస్తే అది రాంగ్. ఎస్. ముందు తెలియకుండా తప్పు చేస్తే ఓకే, తెలిసిన తర్వాత కూడా తప్పు చేయలేము ఇంకా. సో ఇన్ కేస్ ఇప్పుడు చేసినా కూడా ప్రైవసీ సెట్టింగ్స్ అనేది మోర్ అండ్ ఇంపార్టెంట్. ఈ Exactly. ఫ్రాడ్స్టర్స్ చేతిలో మనం పడకుండా ఉండాలి అంటే అంతేనా? అండ్ పిక్చర్స్ ఎలాంటివి చూస్ చేయండి అంటే విచ్ ఆర్ నాట్ ప్రైవేట్, విచ్ ఆర్ నాట్ ఐడెంటిఫైయబుల్ ఆర్ విచ్ ఆర్ నాట్ సెన్సిటివ్. అలాంటి పిక్చర్స్ ఇవ్వకుండా జస్ట్ గివ్ సర్టన్ పిక్చర్స్ విచ్ యు ఆర్ ఓకే టు షేర్. ఓకే. మెయిన్ గా మన ఎందుకంటే నేనేం చూసానంటే కనిపించకుండా ఉండాలి. ఎగ్జాక్ట్లీ అంతే. మన బయోమెట్రిక్స్ అండ్ ఫేషియల్ ఇవన్నీ కనిపించకుండా ఉండాలి. నేనేం చూసానంటే చాలా మంది వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ పిల్లల ఫొటోస్ కూడా షేర్ చేయలేదండి. ఈ గిబ్లీ త్రూ వచ్చేస్తున్నాయి బయటికి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫొటోసే పెట్టలేదు, ప్రొఫైల్ పిక్చర్ లాగా అట్లా. ఇప్పుడు దేవుడు ఫొటోస్ ఆర్ ర్యాండమ్ వాళ్ళకి నచ్చిన పిక్చర్స్ పెట్టుకునే వాళ్ళు. బట్ గిబ్లీ వచ్చిన తర్వాత వాళ్ళది ఏదో అది కూడా ఓపెన్ అప్ అయిపోయింది అనిపిస్తుంది. అదే ఎట్లా? ఎందుకంటే వాళ్ళు గ్యాలరీకి యాక్సెస్ ఇవ్వడం వలన నా ఫేస్ డైరెక్ట్ గా కనిపించట్లేదు, కార్టూన్ లాగా కనిపిస్తుంది. బట్ దెన్ వాళ్ళు ఇక్కడ సైడ్ ఆడియన్స్ ని చూస్తున్నారు, ఎవరిని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారేమో కదా. ఇప్పుడు ఫొటోస్ అవన్నీ వాళ్ళు పెట్టట్లేదు అంటే డెఫినెట్ గా కంట్రోల్ చేసుకున్నారు సెట్టింగ్స్ చేసుకొని, నా ప్రొఫైల్ పిక్చర్ ఎవరు చూసుకోగలుగుతారని ఆ సెట్టింగ్ చేసు. బట్ మన యాక్చువల్ ఫోటో థర్డ్ పార్టీకి ఇచ్చేసాం కదా. మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసినాం, బట్ అక్కడ ఇచ్చేసాం కదా. అక్కడ నుంచి ఇంకా కంట్రోల్ తన దగ్గర ఉంది. ఇక్కడ అట్లీస్ట్ కంట్రోల్ మనలో ఉండే, మన ఫ్రెండ్స్లో ఉండే, బట్ అక్కడ కంట్రోల్ పబ్లిక్ అయిపోయింది. అది ఆలోచించట్లే ఎవరు. సో ఫ్రీ యాప్స్ ఏవి కూడా ఎంటర్టైన్ అస్సలుగా చేయొద్దు. చేసిన ముందు వెనకాల ఆలోచించి, మనందరం స్మార్ట్ అండి, మనం క్రియేట్ చేస్తేనే ఈ యాప్స్ క్రియేట్ అయ్యాయి, అంతే కదా. మనం వాటిని క్రియేట్ చేసి మనం వాటిని వెనకాల నుంచి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే అవి అలా చేస్తున్నాయి. సో మనకే తెలియాలి కదా ఎలా మనం మన డేటాను ఆపుకోవాలని. సో అది స్మార్ట్నెస్ మనం ఇక్కడ పెడదాం అండ్ ఒక్కసారి కామన్ సెన్స్ యూస్ చేసి ఆలోచిస్తాం. డన్. సో ఇదనమాట, ట్రెండింగ్ యాప్స్ వస్తున్నాయి, ఫ్రీగా వస్తున్నాయి అని మనం అన్ని ఫోన్లో యాక్సెస్ ఇచ్చేసి మన పర్సనల్ డేటా కూడా కొన్ని సందర్భంలో అడిగినప్పుడు ఇచ్చేస్తున్నాం. కాకపోతే బ్యాక్ ఎండ్ దాంట్లో ఏం జరుగుతుంది అనేది ఇవాళ మనం వర్షగారితో మాట్లాడినప్పుడు తెలుసుకున్నాం కదా. సో అందుకని బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఫ్రాడ్స్టర్స్ చేతిలో మన అకౌంట్, పర్సనల్ డాటాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇవ్వడం తప్ప ఇంకా మనం ఈ ఫ్రీ యాప్స్ యూజ్ చేయడం మానేద్దాం. అండ్ ఇప్పటి వరకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే వర్ష గారు ఇచ్చారో సో అవి ఫాలో అయితే కొంతవరకు మనం సేఫ్ అండ్ సెక్యూర్డ్ హ్యాండ్లో ఉండడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఇదనమాట ఈ కొత్త యాప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.